వేసుకొచ్చుకున్నావు కూడా తిన్నావా ఎప్పుడు? ప్రశాంత్ కింద కూర్చొని భోజనం చేస్తా ఉన్నా. నువ్వు తిన్నా మమ్మీ? తినలా? అది తిన్నా కూడా తినలని చెప్తా ఉంటుంది. మీకు రెసిపీ చూపించలేదుగా. ఈరోజు బిర్యానీ లెక్క ఉంది చూస్తుంటే. చూడండి ఎంత బాగా చేసిందో. రైస్ మాత్రం చాలా బాగుంది. కర్రీ కూడా సూపర్ చేసింది. నిమ్మకాయ ఉల్లిపాయలేవా? ఉల్లిపాయలు ఉన్నాయి, నిమ్మకాయలు తెచ్చాను. ఉల్లిపాయ కట్ చేసుకొచ్చాను. సరేనండి, భోజనం అయితే చేసేస్తాం బావ నేను పిల్లలం అయితే. ఇంకా వేడివేడిగా ఉంది. పొలావ్ అయితే మా తోడుకోళ్ళకి మా మధ్యకి కూడా తీసుకుని వెళ్తున్నాను. ఆ అమ్మాయి అంత తినకూడదులేదు, అది తింటే మా తమ్ముడు తింటారులే కానీ వేడి వస్తువులు తినకూడదు కదా. ఇప్పుడు ఎన్న నెల మా మద్దలకి ఏం కాదు. ఏడొచ్చిందా? తినొచ్చా? అయితే సాయంత్రం మన ఎక్కడ చూపించుకుంటుంది? ఏ హాస్పిటల్ చూపించుకుంటుంది ఇప్పుడు డైలీ? దగ్గర చూపించుకుంటుంది. ముద్ద రమేష్ చిలుకూరుపేట. మొన్నే మా చిన్నమ్మ కడాల హాస్పిటల్లో కూడా చూపిద్దాం అని నష్టపేట వెళ్ళారా? చూపించింది. అదే నష్టపేట. వినకొండలో చూపించలేదా? వినకొండలో ఫస్ట్ లో వెళ్ళారు, 2వ నెల 3వ నెల స్టార్టింగ్ లో. ఇంకా అక్కడికి వెళ్ళకుండా అమ్మాయి ఫస్ట్ కాన్పు అక్కడే కదా, ఇంకా అక్కడే చూపించుకుంటుంది. సరే వెళ్దామని ఇందాకలే సుహాస్ బాబుని తీసుకెళ్ళాడు సుబ్బు వచ్చి. ఇప్పుడైతే నిరాయిస్ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం. మా ఊరు బస్ ఆయన నన్ను తీస్తున్నాక ఇప్పుడే బస్ వెళ్తుంది. టైం వచ్చేసి 6:30 మధ్యలో అవుతుంది. అవునా? చూసారా? చెప్పండి హాయ్. రాత్రి వాన పడిందిగా, జల్లు పడే ఉంటుంది కిటికీలో. మిషన్ ఎక్కడదరా? ఎవరిది? మతిమల్లి వాళ్ళదా? బిగించుకోవాలి, ఉండాలి ఖచ్చితంగా తలుపులు. ఏం ఒకే గేట్లు అవి కూడా తెచ్చుకున్నావా? లాక్ వేసేయి. ఏ సిమెంట్ డోర్లా ఉంది ఇది? పీవీసీదా? ప్లాస్టిక్ అయితే బాగుండేది. ప్లాస్టికేనా? అసలు మన డోర్ కోసం తిరిగిన అయినా అదెందుకు లపాలపం అనేది, లపాలపం అనేది కదా ప్రస్తుతానికి బాగుంటుంది. దాన్ని మీ డోర్లు బిగుస్తున్నారు కానీ ఎక్కడైనా ఊరికి వెళ్ళినా చేసినా మీకు భయం లాగా ఉంటుంది. డోర్లు బిగుచుకోవాలిరా, ముందు డోర్ ఉండాలి మెయిన్. దానికి ఉన్న ఎట్టుంది మహేంద్ర వాళ్ళకి అలాగా. ఏంటిదంట? పిల్లలు కోళ్ళు కాడికి వెళ్ళారు. ఏ లోనికి వెళ్ళగాకరా, ఏముంది? మేక కాడికి వెళ్తావా? వెళ్ళు మరి. కోడిపిల్ల బాగా అవుతుంది చల్లదానికి. కింద గ్యాప్ వచ్చింది. కటింగ్లో తేడా ఏనావరా? నేనన్నా ఒకసారి పెట్టి చూసినప్పుడు రెండోసారి పెట్టమంటే నువ్వులే అని చెప్పి కోసాడు. రెండోసారి చూడటాను మీరు కట్ చేసినా అటేది ఈ ప్లాస్టిక్ లో తేడా వచ్చి ఉండిద్ది. ఇటు పక్క రేపర్లు పెట్టాల్సింది, ఆ గ్యాప్ రాకుండా చూడరా బాబు.
రేపర్ పెట్టే పని లేదు, పెట్టి అని చెప్పాను. రేపర్లు పెట్టి ఇది ముక్క కట్ చేసింది చూసుకోకుండా. సేలేమో గట్టికి కొట్టింది. ఎక్కడికి వెళ్తున్నారు రాజు? నేరడిగల తిన్నావా? తమ్ముడు రీసెంట్గా ఒకటి మైక్ కొన్నాడండి. ఎంఐ మైకర్ ఇది. ఫోర్టోనేస్ అని చెప్పేసి మామూలు బ్రాండ్. దానికి సంబంధించి ఇప్పుడు కోళ్ళు అరుతున్నాయి కదా, ఈ కోళ్ళు కూడా నాయిస్ పడిద్దా లేదు చెప్పేసి చూద్దాము. పడ్డా? ఇదిగో మైక్ పట్టుకో. ఇదేనండి. అంటే మనం ఎంత దూరం ఉన్నా కూడా, ఒక 10 ఫీట్ల దూరం ఉన్నా కూడా మాటలు క్లారిటీగా కనపడతాయి. ఆడకపో, వీళ్ళది వేరు ఊరు దాటిపో. ఎందుకు సువాసన అట్ట అడుగుతున్నావు? చెప్పు. ఇదండి బ్రాండ్. 100 మీటర్లు అంటే ఎంత? 300 అడుగుల దూరం వచ్చిద్దా? అంత దూరం. ఇప్పుడు మేము ఆడున్న మాట్లాడినా కానీ నేను వస్తా. అబ్బో, కెమెరా కానీ మనిషి కనపడతానా? ఓకేనండి, మాట్లాడు మాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేరేడుగాయలు తింటున్నాం. నేరేడుగాయలు ఎక్కడే? చెట్టి అలే. నువ్వు కోసేవా లేదా తెచ్చారా ఎవరన్నా? మక్కాయలు చిన్నమ్మ వాళ్ళు చీరలు అమ్ముతున్నారంట. చీరలు అమ్ముతుంది చిన్నమ్మ. ఎవరు? పాలక మరి చిన్నమ్మ చీరలు అమ్ముతుందా? తీసుకుంటాం మరి. వద్దు, చాలా ఉన్నాయి. చీరలు అమ్ముతుందంటారా అక్క? ఓకేనండి, రామాడే అయితే ఇది కుక్క కాడబోతుండు. సూరుకోరా, వెళ్దాం మరి ఇంటికి. ఇంకా వెళ్దాందా, మైకి తీసుకొని రా, ఇంటికి పోదాం. సరేనండి, ఇప్పుడైతే ఇలాగుంది మా వయసు అయితే. ఇప్పుడు ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ఇది నార్మల్గా మొబైల్లో తీస్తున్న వీడియో అన్నమాట. ఇంకా మొబైల్ నుంచే వస్తుంది ఇప్పుడు మాటలు కూడా, సౌండ్ క్లారిటీ, వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెప్పేసి చూడండి. తీసేసేయాలి ఇది డైరెక్ట్. దీన్ని గుచ్చి ఆపేసుకోవడం ఉంటుందిగా, తీసేస్తే అప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది. ఇదండి నార్మల్ వాయిస్కి, మైక్ వాయిస్కి. బాగా క్లారిటీగా ఉందనుకోండి, ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి. తీసుకునే ఉద్దేశం తక్కువలోనే. మీరు కూడా పర్చేజ్ చేయాలంటే చేసుకోవచ్చు. అంటే మేము కూడా యూజ్ చేస్తాం కదా, యూజ్ చేసిన దాన్ని బట్టి తర్వాత మీకు ప్రోడక్ట్ లింక్ ఇస్తా, కొనుక్కోవచ్చు. వెళ్దాం, పొద్దుకుంది. కూర వండుకొని పన్ను ఏమనుకుంటారు. ఫోన్ చేస్తాం, ఫోన్ చేయలేదు, బ్యాలెన్స్ ఉన్నాయి కదా.